భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. బుధవారం కాశ్మీర్లో సరిహద్దు వెంట జనావాసాలపై గుల్లవర్షం కురిపించిన పాకిస్తాన్ గురువారం ఇరు దేశాల సరిహద్దుల్లో అటు చివరి నుంచి ఇటు చివరకు భారత సైనిక స్థావరాలపై దాడులకు విఫలయత్నం చేసింది. ఫలితంగా రాబోయే రోజుల్లో కాశ్మీర్ నుంచి కచ్ వరకు సరిహద్దుల వెంట ఉండే ప్రజల ప్రాణాలను కాపాడటం తక్షణ కర్తవ్యంగా మారింది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాబోయే రోజుల్లో రాజస్థాన్, గుజరాత్ సహా సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజలను తరలించాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తాయా అనే సందేహాలు వెలువడుతున్నాయి. ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు రాకుండానే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇక ఇరు దేశాల దాడుల నేపథ్యంలో బుధవారం నుంచి సోషల్ మీడియాలో రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. వీటిలో నిజాలు, అర్ధనిజాలు, అసత్యాలు ఉంటున్నాయి. వీటిని ఆదిలోనే అడ్డుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రతిదాడి చేస్తే ముందుగా సైనిక స్థావరాలపైనే గురిపెట్టే అవకాశం ఉంది. గురువారం పాక్ గురిపెట్టింది వీటిపైనే. వాటిని కాపాడుకోవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ కేంద్రంలోని వివిధ శాఖల కార్యదర్శులతో గురువారం సమావేశమయ్యారు. జాతీయ స్థాయిలో సన్నద్దత, వాటి ప్లానింగ్, వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయంపై ఈ ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. యుద్ద సన్నద్దత, దేశ భద్రత ప్రథమ ప్రాధాన్యాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఎక్కడా, ఎప్పుడు, ఏమి జరిగినా క్షణాల్లో సమాచారం చేరిపోవాలని, ఇందుకు శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా రంగం సిద్దం చేయాలని నిర్దేశించారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు తక్కువ సమయంలోనే కోలుకొని తిరిగి యథాప్రకారం కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా మంత్రిత్వ శాఖలు తమ కార్యకలాపాలను సమగ్రంగా సమీక్షించుకోవాలని, అత్యవసర వ్యవస్థలు నిరంతరాయంగా పనిచేసేలా చూసుకోవాలని నిర్దేశించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే తీరు, అంతర్గత కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు మోదీ. దేశవ్యాప్తంగా పౌర రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలన్నారు. ఫేక్ న్యూస్, తప్పుడు సమాచార వ్యాప్తిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని నిర్దేశించారు. సైనిక స్థావరాలు వంటి కీలక వ్యవస్థల భద్రతకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రాల్లోని అధికార యంత్రాంగంతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న క్షేత్రస్థాయి సంస్థలతో ఎప్పటికప్పుడు సమన్వయం కీలకమని కార్యదర్శులకు ప్రధాని సూచించారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్టు ఆయా మంత్రిత్వ శాఖలు ప్రధాని మోదీకి వివరించాయి. సమావేశంలో కేబినెట్ సెక్రటరీ, పీఎంఓ, సీనియర్ అధికారులు, రక్షణ, హోం, విదేశాంగ, విద్యుత్, ఆరోగ్యం, టెలికమ్యూనికేషన్లు, సమాచార ప్రసార శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. ओ भाई इधर भाई ओ भाई मर